మోషే వారి కర్రలను హ్మ్. సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. హ్మ్. మరునాడు హ్మ్. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా, లేవి హ్మ్. కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చుండెను. అది హ్మ్. చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, స్తోత్రాలు. 18:7 కూడా చూడండి. మెయిన్ అది. కాబట్టి హ్మ్. నీవును, నీ ఆ! కుమారులను బలిపీఠం హ్మ్. పనులన్నిటి విషయములోను, అడ్డతెర హ్మ్. లోపలి దాని విషయములోను ఆ! యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. హ్మ్. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను. అన్యుడు హ్మ్. సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. ప్రైజ్ లార్డ్. దేవుడు తలక దైవికమైనటువంటి యాజకత్వాన్నట దేవుని దయ చేతనే మనకిచ్చాడు. ఇది ఇంపార్టెంట్. ఇది మెయిన్ కాన్సెప్ట్. దేవుడు తన దయ చేతనే మనకి యాజకత్వం ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరూ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కాదు. ప్రతి బిడ్డ, మనందరం రాజులని యాజక సమూహం. ప్రతి ఒక్కరు నీ యాజక ధర్మం, ప్రతి ఒక్కరు యాజక ధర్మాన్ని చేయాలి. అది విస్మరించటం వలన మన జీవితాల్లో కొన్ని గలిబిళ్ళు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం చూస్తే 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు నా 29, 11. కుమారులారా, ఆ! తనకు పరిచారకులయుండి ఆ! ధూపం వేచుటకును, తన ఆ! సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా ఆ! మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు హ్మ్. అశ్రద్ధ చేయకుడి. యెస్. ఆ! యాజక ధర్మం ఏంటంటే ధూపం వేయాలి, దీపం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. ఇది యాజక ధర్మం. ధూపం అంటే ప్రార్థన, నైవేద్యం అంటే దేవునికి వాక్యానుసరమైన అర్పణ. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. దీపం అంటే దేవుని వాక్యం. ఇప్పుడు ఆరాధన, ప్రార్థన, వాక్యం అన్నీ దేవుని దైవికమైన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన మనసులో ఇవి చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్న కారణం చేతనే మన జీవితాల్లో కొన్ని సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ ఎదురవుతున్నాయి. ఇది మెయిన్. ప్రతి ఒక్కరు నువ్వు యాజక ధర్మం చేయాలి. యేసు రక్తంలో కడబడి పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందిన ప్రతి బిడ్డ యాజకమైన రాజులేని యాజక సమూహం కింద నూతన నిబంధన ప్రకారం వస్తాడు. కనుక ప్రతి వ్యక్తి తన బాధ్యత నిర్వర్తించి తీరాలి. అది దైవ దృష్టి యోగ్యమైన యాజక ధర్మం అది. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. బైబిల్ ఇంకా కొంచెం లోపలికి వెళితే లూకా సువార్త మొదటి అధ్యాయం 8 నుంచి చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి. జెకర్యా తన ఆ! తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, హ్మ్. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం హ్మ్. వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప హ్మ్. సమయమందు ప్రజలు బైబిల్ గ్రంథం జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ జకర్యా వృద్ధుడు. అయినా తన యాజక్రమం చొప్పున యాజక సమాన ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తున్నాడు. వృద్ధుడిని, ముసలివాడిని అయిపోయినా నీకు దేవుడు ఏమంటాడు? దేవుడికి తెలీదా నాకు నిశ్శత్వం ఉందని, శక్తి లేదని దేవుడికి తెలీదా అని అనుకోలేదు. మనందరం ఎలా అనుకంటే దేవుడు ఇలా అనుకుంటాడని మనం అనేసుకుంటాం. దేవుడు ఎలా అనుకుంటాడు నువ్వెలా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? నా సంగతి నీకు తెలీదా? నేను సమస్యలో ఉన్నాను దేవుడికి తెలీదా? నేను అప్పుల్లో ఉన్నాను దేవుడికి తెలీదా? నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను దేవుడికి తెలీదా? నాకు నాకు కాళ్ళు నొప్పులని తెలీదా? చేతులు నొప్పులని తెలీదా? దేవుడికి ఏది తెలియకుండా ఉండదు. ఆయన కంటికి కనమని స్పష్టం అంటూ ఉండదు. మన వంతు బైబిల్ గ్రంథంలో ఉంది. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించాలి. యాజక ధర్మం నిర్వర్తించకపోతే దాని పరిణామం వేరేగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఏలి తన యాజక ధర్మంలో చేస్తున్న ఆ క్రమంలోనే దేవుని కంటే తన కుమారుడికి ప్రాధాన్యత ఎక్కువిచ్చాడు. దాని చేత ఏలి తన జీవితంలో చాలా దైవిక స్థితిని కోల్పోయినట్లు లేఖనాలు చూస్తాం. దేవుడు చెప్పాడు. నువ్వు నీ బిడ్డలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు.
అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. బైబిల్ యాజక ధర్మం చేస్తున్నప్పుడు నీ యాజక ధర్మంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సంకల్పానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సువార్తకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని యొక్క సమస్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా మనం చేయకుండా మన యాజక ధర్మంలో కొన్నిసార్లు మనం యాజక ధర్మాన్ని పక్కన పెట్టి మన సొంత వాటికి ప్రాధాన్యత ఇచ్చేసి మనం చేసిన పాపం అది సవరించబడాలి, చక్కదిద్దబడాలి. దైవ దృష్టి యోగ్యంగా ప్రభువును కృప చూపించండి. యాజక ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ మీరు బైబిల్ లూకా సువార్త మనం పరిశీలిస్తే జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా గమనించాలి. యాజక మర్యాద చొప్పున ప్రైజ్ ది లార్డ్ బైబిల్ గ్రంథం ఉంది. యాజక మర్యాద ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేటుకు అతనికి వంతు వచ్చాను. అతని వంతు అక్కడ యాజకులు ఇంకా ఉన్నారు, కానీ అతని వంతు వచ్చింది. అతని వంతు కరెక్ట్ గా ఉంది. అతని వంతు ప్రభువుకు అనుకూలంగా ఉంది. అతని వంతు ప్రభువుకు మహిమకరంగా ఉంది. బైబిల్ గ్రంథం ఉంది. అతని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అతని దైవం దృష్టి యోగ్యంగా చేసిన క్రియలు దేవుని దృష్టి వెళ్ళిపోయి బైబిల్ నిండు వృద్ధాప్యంలో జకరియా ఎలిజబెతులు గర్భఫలాన్ని పొందుకున్నారు. అతని యాజక ధర్మం కరెక్ట్ గా చేశాడు. యాజకు తన వంతు కరెక్ట్ గా చేశాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో జాగ్రత్త గమనించండి. నీ వంతు నువ్వు జాగ్రత్త చూడాలి. ఇది ఎవరు గమనించరది, ఇవి ఎవరు అర్థం చేసుకోరు. భార్య వంతు భార్య చేయాలి, భర్త వంతు భర్త చేయాలి, పిల్లల వంతు పిల్లలు చేయాలి. అలా ప్రతి కుటుంబం ఎవరి వంతుతో భాగం చేయాలి. దేవుని సేవకుడు దేవుని సేవకుడు చేయాలి. అది ఎవరు దాన్ని తప్పించడానికి లేదు. వేరే చూసి మనకి సంబంధం లేదు, వేరే చూసుకుంటా అనడానికి లేదు. నేను దేవుని వాక్యం రాశాను. అంచె దినాలు ఒకటి. రెండవది, ఇప్పుడు యేసుక్రీస్తుగా పుట్టుక క్రైస్తవ క్రిస్మస్ దినాల్లో అందరూ ఉన్నా నీ ధర్మం నిర్వర్తించు. నేను చెప్పేది ఒకే మా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడింది. నా వంతు నేనేం చేయాలో మ్యాక్సిమం నేను చేయాలి. ఎవరి వంతు వాళ్ళు చేయాలో మీరు మ్యాక్సిమం చేయాలి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ యవనస్తులు కానీ నీ వంతును దేవుని కొరకు ఏం చేయాలో చేయాలి. నీ వంతును తప్పించమాక, నీ యాజక ధర్మాన్ని పక్కన పెట్టమాక, నీ క్రమం పక్కన పెట్టమాక, తరగతి క్రమం చొప్పున అంటాడు. నువ్వు అది పక్కన పెట్టడం వల్ల దేవుడు నిన్ను పక్కన పెట్టే ప్రమాదం ఉంది. నువ్వు దేవుడిని పక్కన పెడితే ఇంకేం చేయిస్తావు, ఇంకేది ఆశ్చర్యపడతావు. మనకు 1,00,000 పనులు ఉన్నాయి, మనకి అనేక సమస్యలు ఉన్నాయి, అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. కాదను, ఏ కుటుంబానికి బాధ్యత లేకుండా, భారం లేకుండా, పనులు లేకుండా ఏ కుటుంబం ఉండదు. అయినను నీ వంతు చొప్పున నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ వంతు చొప్పున నువ్వు చేస్తే నీకు ఆఖరిలో నీ వంతులో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నువ్వు అంచెం వరకు నిలకడ, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, సంఘంలో నిలకడగా ఉండాలి, వాక్యంలో నిలకడ ఉండాలి, ప్రేమలో నిలకడగా ఉండాలి, విశ్వాసం నిలకడ ఉండాలి, నమ్మకత్వం నిలకడ ఉండాలి, దైవ చిత్తం జరిగిస్తూ యాజక ధర్మం చేస్తూ ఈ నిలకడ గాని మన జీవితంలో ఆ స్థిరత్వం మనకు వస్తాయి. రెండవది, ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుని స్తోత్రం. నీ వంతులో నువ్వు ఉంటావు. ఎందుకు? ఆయన క్రమం చొప్పున ఆయన వంతు ఆయన చేశాడు. అందుకే దేవుడు తన వంతు తను ఏం చేయాలో దేవుడు నిండు వృద్ధాప్యలో ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. ఎంత అద్భుతమైన కార్యం. జకర్యా భయపడకుని ప్రార్థన వినపడింది దేవునికి. తన వంతు కరెక్ట్ ఉంది, అక్కడ తన క్రమం కరెక్ట్ చేశాడు, యాజక మర్యాద కరెక్ట్ గా నిర్వర్తించాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 3 మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో చదివితేనే ఒకటి, యాజక క్రమం చేయాలి, యాజకుడు వంతు చేయాలి, యాజక ధర్మం చేయాలి. ఇవి మనం ఎవరు పట్టించుకోవట్లేదు. నీ క్రమం మర్చిపోతున్నాం. క్రమం మర్చిపోతే అతిక్రమానికి వెళ్ళిపోతాం. అతిక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లరిపోతుంది. మన క్రమం మర్చిపోతున్నాం. మన క్రమబద్ధమైన జీవితాన్ని పక్కన పెట్టద్దు. నీ వంతు నువ్వు పక్కన పెట్టద్దు.
నువ్వు తరగతి క్రమం చొప్పున ఏం చేయాలో దాన్ని చేయాలి. నీ వంతు నువ్వు చేయాలి. నువ్వు యాజక ధర్మం ఖచ్చితంగా నిర్వర్తించాలి. నీ ధర్మం నువ్వు నిర్వర్తించినప్పుడే నీ దేవుడు వాక్య ప్రకారము దానికి తగినటువంటి రివార్డు లేక బహుమానం మనకిస్తాడు. అది మనకి మినిమం ఖచ్చితంగా తప్పకుండా చేయాలి. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం ప్రయాణించాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం ఇది మన దైవిక క్రమం ఇది. ఇది చేయాలి. యాజకుడు చేయవలసింది చేయాలి మనం. ప్రతి ఒక్కరు యాజకులమే. అప్పుడు జనములను మామూలు ప్రజల కింద ఉంచేవారు. పెద్దల కింద మనం పెట్టేవారు. తర్వాత యాజకుడు మటుకు ఒక్కడే ఉండేవాడు. యాజకుడు చేసేవాడు దాన్ని. యాజకులు కొంతమంది ఉండేవారు. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, మీరు ఇప్పుడు అలా కాదు. రాజులు, యాజకులు. రాజులు మనమే, యాజకులు మనమే. 2 పరిస్థితులు మనకే ఇచ్చును. 2 బాధ్యతలు నిర్వర్తించాలి. ఒక రాజుగా రాజధర్మం నిర్వర్తించాలి నువ్వు. రాజ్య మార్గంలో ఉండాలి. రాజనీతిని చేయాలి. రాజు యొక్క క్రియలు దైవికంగా ఉండాలి. రాజు హృదయము దేవుని చేత తిప్పడాలి. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. సామెతల గ్రంథం స్పష్టంగా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం గమనించండి. మనం రాజు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడానికి లేదు. దేవుని వాక్యం ఒకసారి సామెతలు ఒకసారి నేను మీకు లేఖనంలో చూపిస్తాను. 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా చేతిలో హ్మ్. యెహోవా చేతి రాజు హృదయము నీటి హ్మ్. కాలువలో ఉన్నది. ఆయన తన హ్మ్. చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ప్రైజ్ గాడ్. తన చిత్తవృత్తి దాన్ని తిప్పును. రాజు హృదయం ఎక్కడ ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది. మనం రాజులని యాజసం, యాజక ధర్మం పక్కన పెట్టకూడదు. రాజధర్మాన్ని పక్కన పెట్టకూడదు. రాజుగా నిన్ను ఎంత స్థానంలో ఉంచాడో, ఎంత అధికారం ఇచ్చాడో, ఎంత ఆశీర్వదించాడో, ఎంత అభిషేకం ఇచ్చాడో, ఎంత కృప ఇచ్చాడో, ఆ స్థితి నువ్వు వెళ్తుండాలి. యాజకునిగా నువ్వు చేయవలసింది ప్రార్థన, వాక్యము, ఆరాధన, అది చేస్తుండాలి. ఈ 2 సమపాల్లో దైవ దృష్టి యోగ్యంగా నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడు నీ వంతులో నీవు ఉంటావు. నా వంతులో నేను ఉంటాను. కనుక మనం వంతులు పక్కన పెట్టకూడదు. మన ఇంట్లో మన స్థితిని పక్కన పెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ మాట చెప్పిన దేవుడట యాజకత్వాన్ని దేవుని దయచేతనే ఇచ్చాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తన దయచేత మనకి ఇచ్చాడు దీన్ని. మనం గొప్పవారని కాదు, నీతిమంతులను కాదు, ఏమీ కాదు. మనం పాపులు అన్న సంగతి దేవుడు తెలుసు. మన పాపను మనం వినిపించి, మనం మార్చి, ప్రత్యేకపరిచి, పవిత్రపరిచి మనని యాజకులుగా చేశాడు. యాజక ధర్మం నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. అది కేవలము యాజకత్వం అనేది దేవుడు దయచేతనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆలోచించండి. అందుకే నేను ఎన్నో ఉదాహరణలు మీకు చెప్తుంటాను. మొట్టమొదటి నోవహు దేవుని దయను కృపను పొందినవాడు. ఆ తర్వాతనే ఓడగట్టడానికి ఆజ్ఞాపించబడ్డాడు. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించండి. లోకానికి రక్షణ ఇవ్వడానికి ఎన్నుకోబడినటువంటి మరియ, ఆమె ముందు దేవుని దయ చొప్పున, తర్వాత దేవుని కృప, ఆ మూడవ దేవునికి ఆత్మ. ఈ 3 బట్టి ఆమె లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆమెకు ఆస్కారం కలిగింది. దేవునికి స్తోత్రం. ఏది దేవుని కృప దయ లేకపోతే, అందుకే దయగలవారి ఎడల నేను దయగా ఉంటాను. మూర్ఖులు ఎడల నేను వికటంగా ఉంటాను. కఠిన ఎడల మూర్ఖ దేవుడు ఒప్పుకోడు. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి ఈ క్రిస్మస్ దినాల్లో అన్ని వాక్యానికి విరుద్ధమైన నీ బంధువుల పట్ల, రక్తముల పట్ల, స్నేహితుల పట్ల, మిత్రుల పట్ల, సంఘస్థుల పట్ల ప్రతి వాక్యానికి విరుద్ధమైన ప్రతి స్థితిని పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం. నా పంతాన్ని నెరవేర్చుకుంటాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను అనుకుంటే దేవుని దృష్టికే నువ్వు విరోధమై పాపై వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎవరైనా, నా తల్లైనా, చెల్లైనా, నా సొంత వారైనా, బయట వారైనా, ప్రపంచం దేవుని సంఘమైన ఎవరికైనా ఒకే మాట చెప్తాను. హృదయ కాఠిన్యత్వం చాలా డేంజరస్. క్రైస్తవుడు క్రియలు లేకుండా, మనస్సు లేకుండా ఏది దైవత్వాన్ని కలుపుకోలేదు, కొలుపుకోలేదు. ప్రేమ అంతరంగంలో ఉండాలి. ఇక అదిందా, ప్రేమ యొక్క అర్థాన్ని మన జీవితంలో నేర్చుకొని, దాని స్థితిని నేర్చుకొని, క్రైస్తవుడు ప్రేమించే వాళ్ళే ప్రేమించబడతారు.
జాగ్రత్తగా గమనించాలి. క్షమించే వాళ్ళే క్షమించబడతారు. బైబిల్ గ్రంథంలో ఉంది. నిండు కొలతతో ఎవరిస్తారో వాళ్ళే నిండు కొలతతో దేవుడు కూడా పరీక్షిస్తాడు. దేవుని స్తోత్రం. ఇది వాక్య సత్యం. కనుక ఎవరు ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో జీవితం చాలా గడిపేస్తున్నాం, కాలక్షేపం చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం అనేది ఉండద్దు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. నీవు దేవుని దయను బట్టే దేవుడు నీకు ఇచ్చాడు యాజకత్వం. నాకు మీకు కూడా ఆ దేవుని దయ నీ మీద కిరీటంగా నా మీద మీకు నాకు కూడా కిరీటంగా ఉన్నది. దేవుని స్తోత్రం. మరి మనం తోటి వారి అట్లా దైవాక్య ప్రకారం ఇతరులు కూడా మనం దయ, ప్రేమ, క్షమాపణ, కరుణ కలిగి ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. నేను ఇలాగే ఉంటాను, నా మనస్తత్వం ఇదే, నా పరిస్థితే, నేను మారననుకుంటే దేవుని చేత శిక్షించబడే ప్రమాదంలో వెళ్ళిపోవాలి. రెడ్ జోన్ లో ఉంటాం, అప్పుడు గ్రీన్ జోన్ లో ఉంటాం. వెరీ డేంజరస్. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేనైనా మీరైనా ఎవరికైనా సరే మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతాడు. క్రిస్మస్ దినాలు ప్రేమ, సమాధానం, సంతోషం, ఆత్మ ఫలాలు దైవ క్రియల్లోకి వచ్చేయాలి. క్రైస్తలాడు అది మనలోనే మనం ప్రేమ క్షమాపణ, తోటి వారికి ప్రేమ క్షమాపణ ఏం ప్రకటించగలం, ఏమి క్రిస్మస్ మనం చేసుకోగలం. దేవుని స్తోత్రం కనుగాక. బైబిల్ గ్రంథం ఉంది, ప్రేమ లేని వాడు మన మందు నిచ్చున్నాడని బైబిల్ మీకు ఎన్నోసార్లు లేఖనాల ద్వారా మనం తెలియచేయబడి. క్రైస్తలాడు మనలో ఉండే క్రిస్మస్ ఎలా చేసుకుంటాం, ఏం చేసుకుంటాం క్రిస్మస్? క్రైస్తలాడు ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, నాకైనా మీకైనా యాజక ధర్మాన్ని దేవుడు దయతో ఇచ్చాడు. దాన్ని వాక్యాన్ని ప్రకారం దాన్ని సద్వినిపరచుకుందాం. మనం ఆ క్రమం, యాజక ధర్మం, యాజక క్రమం, యాజకమైనటువంటి పరిస్థితి, మర్యాద మూడు మనం మర్చిపోదు. ఆయన జకర్య యాజక ధర్మము నిర్వర్తించాడు, యాజక మర్యాద నిర్వర్తించాడు, తన తరగతి క్రమం చొప్పున ఆ క్రమాన్ని కూడా నిర్వర్తించాడు. అందుకే నిండు వృద్ధాప్యంలో దేవుని చేత గర్భాలను దేవుని స్తోత్రం. జకర్య ఒక మాదిరికరమైన దైవస్థం. ఈరోజు నాతో మీతో ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతుంది. నేను మీరు నేర్చుకుందాం. ప్రభు ఏదో అన్నట్టు బైబిల్ చూడద్దాం. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా బైబిల్ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సూచిక. అది లేకపోతే ప్రపంచానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కనుగాక. సృష్టి యావత్తిక భవిష్యత్తు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కనుగాక. మనిషికి తగిన జీవితాన్ని ఇచ్చేది బైబిల్. మనిషికి పరలోకాన్ని ఇచ్చేది బైబిల్. మనిషికి దివ్యమైన భవిష్యత్తునిచ్చేది బైబిల్. మనిషికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చేది బైబిల్. మనిషిని భయంకర నరకాన్ని తప్పించి నిత్యత్వాన్ని ఇచ్చేది బైబిల్. దాన్ని దైవికంగా ఏదో బైబిల్ చేత్తో పట్టుకొని కాసేపు అలా చర్చకొచ్చినప్పుడే పట్టుకొని వచ్చడానికి అలా చూడద్దు. అది జీవితం, మన ప్రాణం. అది లేకపోతే మనకు జీవం లేదు. బైబిల్ మాట, దేవుని వాక్యం లేకపోతే మన జీవం లేదు. కనుక నీ వంతు, నా వంతు, మన క్రమము, మన మర్యాద, యాజక మర్యాద, యాజక క్రమం, యాజక ధర్మం, ఇవి నిర్వర్తించి తీరాలి. అది దేవుడు యాజక ధర్మాన్ని మనకి దేవుడు దయచేతనే ఇచ్చాడు. దేవుడు దయచేతనే ఇచ్చాడు. క్రైస్తవులు ఆయన దయ చొప్పునే మనకు అనుగ్రహించాడు. అది మనం ఎప్పుడు, అందుకే సంవత్సరంలోని దయాకటమును ధరింప చేస్తున్నాం. ఎందుకు ధరింప చేస్తున్నాడు? ఎందుకు ధరింప చేయాలి? సృష్టిలో మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మనకెందుకు దేవుడు దయాకటం ధరింప చేశాడు? నువ్వు యాజక ధర్మం నిర్వర్తించు, యాజక క్రమం చేయడం, యాజకమైన మర్యాదను అనుసరించు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యానుసారం ఎప్పుడు మన జీవితంలో ఆ దైవిక ప్రార్థన క్రమం ఉంటాయో మనం ఆత్మీయంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, నమ్మకం ఉంటాం, నీతిగా ఉంటాం, భక్తిపరంగా ఉంటాం, వాక్యానుసారంగా జీవించడానికి దాని కృప మనకు ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, మనమే కాదు, సృష్టి యావత్తు ఒక రోజు ఆయన దగ్గర మోకరించవలసింది. దీనిలో తిరుగులేదు. దేవుని స్తోత్రం. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలను. ఇది ప్రవచనం. ఇది ప్రతి మోకాలు కూడా తప్పకుండా ఒక రోజు ఆయన ఎదుట వంగ. క్రైస్త నేమ్ ఆఫ్ జీసస్. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా, ఎవరికి ఇప్పుడు ఎంత దైవవాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా సరే, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు, ఏ గడి ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు.
అందరూ బైబిల్ యోసేపుకి ఎలాగైతే కలను నెరవేర్చి దేవుడు అద్భుతంగా ఆ 11 పనులు ఎలాగైతే తన అన్నదమ్ములు అందరూ దాని ఎదురు వంగారు. యేసు క్రీస్తు ఎదుట ప్రతి మోకాలు కూడా వంగిపోతుంది. ఇప్పుడే మన జీవితాన్ని దేవా నిజమే నా యాజక ధర్మం నిర్వర్తించట్లో యాజక మర్యాద యాజక క్రమం నేను ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాను ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించాలి. ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ యవనస్తులు ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు యాజక ధర్మాన్ని నిర్వర్తించట్లో యాజక క్రమం యాజక తర క్రమం యాజక మర్యాద నేను ఎంతవరకు నిర్వర్తిస్తాను. ఈ 3 చేశాడు జకర్యా. అందుకని అతడు ఆశపడ్డాడు. ఈరోజు మన 3 చేతిలో ఎక్కడ తప్పిపోతున్నామేమో తండ్రి పాలన దేవునికి స్తోత్రం కలుగు. అంచేత మనం మన బలం వల్ల మన శక్తి వల్ల మన దేని వల్ల మనం కాదు. మనం బైబిల్ విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. లేఖనాలు చెప్తుంది విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. క్రైస్తవ అందుకే దేవుడు దయచేత మనకి యాజకత్వాన్ని ఇచ్చాడు. దాన్ని కడ వరకు నిలుపాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో కడ వరకు నేను మీరు కూడా ఆ దైవ యాజకత్వాన్ని నిలుపాలి. ఎందుకంటే ఒకరోజు ఉంటుంది దేవుడు ప్రధాన యాజకుడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మనకి గొప్ప వాడవారని మహిమ కిరీటాన్ని తీసుకొస్తాడు. దేవుడు ఇప్పుడు నీ యాజక ధర్మం నిర్వర్తించే విధానాన్ని నువ్వు చేసే జీవితాన్ని నీ క్రియల చొప్పున మన క్రియల చొప్పునే మనకు జీతం మనకు ఆశీర్వాదం బహుమానం ఎవ్రీథింగ్ కూడా మన క్రియల చొప్పున దేవుడు మనకు నిర్ణయిస్తాడు. ఇప్పుడే రైట్ నా ఇప్పుడే మన జీవితంలో తండ్రి నేను ఏదో క్రిస్మస్ అనేది ఏదో లోక సంబంధంగా శరీర సంబంధంగా ఇంకా మన మనస్తత్వం మన హృదయం మన కొన్ని భూతాలు ఉంటే కూడా తప్పించుకోలేనివి. మిగతా అవిశ్వాసం పెద్ద భూతం, అనుమానం పెద్ద భూతం, అపవిత్రత పెద్ద భూతం. ఈ భూతాల నుంచి దయ్యాల నుంచి విడుదల పొందాలి ప్రజలు. అప్పుడే మనశ్శాంతిగా ప్రశాంతంగా పవిత్రంగా యోగ్యంగా దైవ దృష్టి ప్రభువును మహింపరచడం ఎదురు వారిని చూడగలం. దేవునికి స్తోత్రం. నేను మీరు అందరం నేర్చుకుందాం. మన కుటుంబాల్లో మన జీవితాల్లో ప్రతి బ్రదర్ సిస్టర్ ఎవరొస్తారు కూడా దైవ వాక్యానికి వ్యతిరేకంగా మన కొన్ని తెలియకుండానే మనకు కొన్ని దయ్యాలు పరిపాలిస్తుంటాయి. ఆ దయ్యాల నుంచి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రతి దైవ వాక్యాన్ని మీద కొంతమందికి గొప్ప కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని దయ్యాన్ని విడుదల పొందాలి. క్రైస్తవులు అన్ని వాక్యాన్ని వ్యతిరేకమే. నేనైనా మీరైనా క్రైస్తవులు. అందుకే అంచె దినాలు, రెండవది క్రిస్మస్ దినాల్లో తోటివాని మేలు కొరకు, తోటివాని ఆశీర్వాదం కొరకు, తోటివాని మంచి ఉన్నత అభివృద్ధి కొరకు ప్రార్థించవలసిన పద్ధతులుగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కళ్ళు కాక. గుర్తు పెట్టుకోండి, మీరు దేని చేత పట్టబడ్డారో ఆ పట్టణం యొక్క క్షేమం అంటాడు. దాని కూడా ప్రార్థన చేయాలని లేఖన నిమ్యాలను భయపడి అంటే మీరు ఆలోచించండి. అందరి మేలు కోరేవాడే క్రైస్తవుడు. అందరి మేలును వాడు క్రైస్తవులు కావచ్చు, నాన్ క్రైస్తవులు అవచ్చు, ఎవరి పట్టణం మేలు కోరాలి. అందరి మేలు కోరి అందరి కొరకు ప్రార్థించి అందరి కొరకు దేవుడు దైవిక మంచి ప్రేమ కలిగి పరిశుద్ధాత్మానుసరణ దైవిక ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా చెప్తాను. దేవుని వాక్యానుసరణ నేను మీరు కూడా ఉండి తీరాలి. నాకు అవదంటే అవదు, ఉండి తీరాలి మనం. అప్పుడే నీ వంతులో నీవు ఉంటావు. ఎందుకు ఇసుక యుద్ధ తన వంతును తను కోల్పోయాడు. దేవుడు మంచి పుస్తకత్వాన్ని ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు, దైవత్వం ఇచ్చాడు. ఇవన్నీ కోల్పోయి చివరికి తన వంతు తను పరలోక స్థలాన్ని తన వంతు తనకి అద్భుతంగా సింహాసనం వచ్చే ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. అది మనకి దృష్టాంతం అండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అమ్మో ఈ స్థితి ఉంటే నాకు దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏ ఆశున్నా అతనికి 30 విన్నాల్లో మనకి ఆశ ఉంది. అలాగే మనం వాక్యాన్ని వ్యతిరేకంగా ఆశపడుతున్నాం, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఆశపడుతున్నాం. జక్కే మాదిరిగా ప్రభు చూడాలని ఆశ కానీ, ప్రభుని మహింపరచాలని ఆశ కానీ, రాజ్య పరిచయంలో పాల్పొందని ఆశ కానీ, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కానీ, వాక్యాన్ని వ్యతిరేకంగా ఆశ మనకు ఉండడానికి లేదు. నేనైనా మీరైనా ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి దయచేసి నమ్మకు మా అందరికీ కృపపడి మేము యాజక ధర్మం అది మీ దయచేతనే మాకు ఇచ్చారు కనుక ఆ యాజకత్వాన్ని నీకు అనుకూలంగా విశ్వాసంతో ప్రేమతో పరిశుద్ధంగా యథార్థంగా వాక్యాసంగా నిర్వర్తించే కృప మా అందరికీ దయచేయండి అని బద్దులుగా ఉంటాం. ప్రభా నన్ను సహాయం చే ప్రభా. అలా నేను దైవిక యాజకునిగా ఉండటానికి సంఘంలో ప్రతి బ్రదర్ సిస్టర్ ఎవరు బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డ
ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు యాజక ధర్మం, యాజక క్రమం, యాజక మర్యాద ఈ 3 ఎలా చేస్తున్నావు? ఈ 3 నేర్చుకోండి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా నీకు గొప్ప మిరకల్ నీ జీవితంలో జరిగి గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు పాత్రురాలు. ఈ 3 తప్పించుకొని లోకంలో ఒకసారిగా శరీరంగా ప్రకృతంగా ఏదో ఆదివారం వస్తున్నాం కదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి ఏదో అంటే దేవుడు సహించే పరిస్థితిలో ఉండడు. ప్రేమ గలవాడే, దీర్ఘశాంతుడే, దయాళుడే. కానీ ఆయన తన లిమిట్‌ని దాటాడు. తనకంటూ ఒక పరిస్థితి ఉంటుంది. తనకంటూ తన కొన్ని పరిస్థితులు ఉంటాయి దేవుడికి. అది దేవుడు చేత నేను మీరు అర్థం చేసుకున్నాను. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నీకు వందనాలు. అందరూ కళ్ళు మూసుకోండి. అవ్వా నన్ను క్షమించండి. ఒకవేళ యాజక ధర్మం చేయట్లో నీ క్రమము చొప్పున ఉండట్లో నా క్రమాన్ని ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. నేను భార్యని ఇలా ప్రేమించాలి, భర్త విషయంలో ఉండాలి, పిల్లల విషయంలో ఉండాలి, సంఘం విషయంలో ఉండాలి, సేవకుని పట్ల ఉండాలి. ఓ దైవ క్రమం మన బంధువులు, మన రక్త సంబంధులు, నిలబైన వారు లేక ఎవరు మనం ఎంత ద్వేషించినా మన వారి పట్ల ఇలా ఉండాలి. ఓ క్రమం ఉంది, బైబిల్ క్రమం, ఓ దైవ క్రమం ఉంది. ఆ క్రమం చొప్పునే వెళ్ళిపోవాలి. క్రమాన్ని కానీ యాజక మర్యాద ఉంది. ఆ యాజక మర్యాద చొప్పునే ఆయన నడిచాడు జకరియా. అందుకే మనం కూడా ఆ దైవిక మర్యాదను మన జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. మూడోది యాజక ధర్మం. 3 ఎప్పుడు ప్రతి దినము నిర్వర్తించవలసిన ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన దాన్ని సద్వినియోగపరచుకున్నాడు. అదే అతని జీవితంలో ఆశీర్వాదం అనేది జకరియా భయపడకు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడు అద్భుతంగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన ఆ వాడాయన పైన చదివితే ధూప సమయంలో ప్రజల సమూహం అంతి వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు ధూప వేదిగా కుడివైపు నిలిచి అతన్ని కనబడగా జకరియా అతన్ని చూసి తొందరపడిన క్రైస్తాడు. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడ, నీ ప్రార్థన బయట నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు కూడా దేవుడు బయలుపరిచాడు. ఎంత అద్భుతమైనటువంటి బహుమానం, దేవుడు ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఆయన నిజమైన యాజక క్రమం, యాజక ధర్మం, యాజక మర్యాద మర్చిపోకుండా నా వంతులను కడవరకు నేను చూడండి నాకేమండి ప్రభా అని ప్రార్థించాను. ఎన్ని పనులున్నా దైవ సన్నిధి, దైవ ఆరాధన, దైవ ప్రార్థన మానత్వం క్రైస్తవం దేవుని పాదాలు. అందుకని చెప్తాను క్రిస్మస్ కార్యక్రమాలు కూడా అందరూ హృదయపూర్వకంగా పాల్గొని నాకేం సంబంధం, నాకేంటిది, నాకేంటి నేను అన్నట్టు ఆ దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన నెగిటివ్ ఆలోచన ఎవరికి రాని. నాకేంటి సంబంధం, నీకేంటి సంబంధం, నీకు దేవునితోనే సంబంధం ఉండాలి. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్ళావు, నీ అమ్మతో నీతో నాకేం సంబంధం అంటావా? ఆలోచించండి. నాకు సంబంధం ఏంటి, నాకు పర్వాలేదు అన్నాడు. అసలు ఆలోచన రావు. అలా ఉంచి నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. నాకు సంబంధం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంబంధం ఉంది లేదని కాదు, నువ్వు దేవుని మందిలో దైవ వాక్యంలో నువ్వు యాజక ధర్మం నిర్వర్తించవలసిన పరిస్థితి. నీ వంతు నువ్వు దేవుని గురించి ఏం చేయాలి. అలా చేస్తే రాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అయితే పదవులు ఇవి అవి అన్ని ఉంటాయి. నేను అందరికీ చెప్పాను, ఆడపిల్లలందరికీ చెప్పారు, మగపిల్లలు చెప్పారు. దీనిలో ఒక లీడర్ని పెట్టడం, ఆ లీడర్కి మీరు అందరూ ఇచ్చేయాలి. అలా మీరు ఎవరికి వాళ్ళు మీ బాధ్యత. ఉదాహరణకు ఒక లీడర్ని పెట్టనుకోండి, ఆ లీడర్ తప్పుగా ఇప్పుడు మీరు లీడర్ పెట్టారు ఆ లీడర్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు అవ్వదు? ఎవరు మటు వాళ్ళే మీ బాధ్యత పడి మీరే మంచిగా దైవికంగా ప్రవర్తించి మీ వంతు మీరు చప్పున మీరు దేవుని కొరకు ఏం చేయాలి. ఈ యొక్క దైవ కార్యక్రమాలు, క్రిస్మస్ కార్యక్రమాలు లేక 30% కానీ ఏదైనా దైవ రాజ్యసభ స్వార్థ కార్యక్రమం ఏదైనా మీ వంతు మీరు చేయాలి. అప్పుడు మీ వంతులో దేవుని స్తోత్రం. దేవుడు తన మాటలు ప్రార్థన చేద్దాం. మీలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి అయినా దయచేసి ప్రతి ఒక్కడి వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రతి ఒక్కటి డిలీట్ చేయాలి. మన జీవితంలో డిలీట్ చేయాలి. అది పూర్తిగా తుడిచివేయబడాలి. లేకపోతే అదే మన ప్రాణం తీస్తుంది. ఇస్కరియోతు ఆ ధనాపేక్ష తుడిచివేస్తుంటే ఏ పూచి లేకపోవడం. అది తెలియదు. యాజక ధర్మం కోల్పోయాడు, అపరత్వం కోల్పోయాడు, పరలోకం కోల్పోయాడు, దేవుని తన వంతు అని కోల్పోయాడు, తన రాజ్యం దేవుని అన్ని కోల్పోయాడు. మనకు అలా మన వంతులు మనం ఉండాలి. నీ వంతులు నిలకడగాను వాక్య ప్రకారం ఉంటే నీ వంతులడి ఉంటాం. అది దేవుని వాక్యం. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఒక చిన్న ప్రార్థన చేయండి.
పరలోకపు రాజ్యశ్రీ ఆమెకి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభా